రుద్రాక్ష. రుద్రాక్ష అనేది రుద్రాక్ష చెట్టు నుండి లభించే పవిత్రమైన గింజ. ఇది శివుని కన్నీటి బిందువులని నమ్ముతారు. తెలుగు సంస్కృతిలో ఇతర హిందూ సంప్రదాయాల మాదిరిగానే రుద్రాక్షను, ముఖ్యంగా పూర్తి రుద్రాక్షమాలను 108+1 పూసల దండ ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనికి అనేక ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. రుద్రాక్ష యొక్క పాత్ర మరియు ప్రయోజనాలు తెలుగులో ఇక్కడ వివరించబడ్డాయి. ఆధ్యాత్మిక మరియు మతపరమైన ప్రాముఖ్యత. దైవ సంబంధం. రుద్రాక్ష శివుని సాక్షాత్కార రూపంగా పరిగణించబడుతుంది. దీనిని ధరించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి మరియు దైవంతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుందని నమ్ముతారు. ప్రతికూల శక్తుల నుండి రక్షణ. ఇది ధరించిన వారి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుందని, దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు మరియు చెడు శక్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. ధ్యానం మరియు ఆధ్యాత్మిక వృద్ధికి సహాయం. రుద్రాక్ష పూసలను మంత్రాలను జపించడానికి మరియు ధ్యాన సమయంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఏకాగ్రతను, మానసిక స్పష్టతను పెంచుతాయని మరియు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని సులభతరం చేస్తాయని భావిస్తారు. కర్మశుద్ధి. రుద్రాక్షను ధరించడం వల్ల గత కర్మభారాలు మరియు పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్ముతారు. మోక్షం సాధించడం. ఇది ధరించిన వారిని ఆధ్యాత్మిక విముక్తివైపు నడిపించే సాధనంగా భావిస్తారు. మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాలు. ఒత్తిడి తగ్గింపు మరియు ప్రశాంతత. రుద్రాక్ష నాడీ వ్యవస్థపై శాంతపరిచే ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళన మరియు ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది మానసిక ప్రశాంతతను మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఆత్మవిశ్వాసం మరియు అంతర్గత శక్తి పెరుగుదల. రుద్రాక్ష ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ఏకాగ్రత పెరుగుతాయని, అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి మెరుగుదల. ఇది మెరుగైన అభిజ్ఞాత్మక విధులతో సంబంధం కలిగి ఉంటుంది. విద్యార్థులకు మరియు మేధోపరమైన పనులలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. భావోద్వేగ నయం. ఇది భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి మరియు భావోద్వేగ గాయం లేదా ఒత్తిడి సమయంలో ఓదార్పును అందించడానికి సహాయపడుతుంది. శారీరక మరియు ఆరోగ్య ప్రయోజనాలు. రక్తపోటు నియంత్రణ. రుద్రాక్ష రక్తపోటును నియంత్రించడంలో మరియు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు. సాధారణ శ్రేయస్సు. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను, చక్రాలను సమతుల్యం చేస్తుందని మరియు మొత్తం శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు.